ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ రెండవ దినాన శుద్ధీకరణ కూటాల్లో నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకున్న నీ దయ కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. కనులారా చూచినట్లుగా మా మనోనేత్రాలు వెలిగించండి. ఈ రెండవ దినాన శుద్ధీకరణ కూటాల్లో నీ ఆలోచన చేత, ఆత్మ చేత, వాక్కు చేత, నీ అభిషేకము చేత నీ బిడ్డలమైన మమ్మల్ందరినీ నింపి నడిపించినందుకు స్తోత్రాలు. నీ దయను, కనికరమును, కృపను, సమాధానమును అనుగ్రహించి నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి సమాధానం చేత నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మంచిది నాన్న. మనందరం కూడా 46వ కీర్తన మనందరం కూడా చదువుకొని పరిశుద్ధుడైన దేవుని సముఖంలో నేర్చుకుంటున్నాము. ఈరోజు కూడా దేవుని ఆత్మ మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమెన్. చూడండి నాన్న, ఈ 46వ కీర్తన అతి శ్రేష్టమైనటువంటి కీర్తన. చాలా అంత్య దినాల్లో మనకి దేవునికి మధ్యలో ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నామో తేటగా బయలుపరిచేటువంటి కీర్తన ఇది. వాస్తవంగా మనకి జ్ఞానం, తెలివి, వివేకం రావాలి. ఈ కీర్తన ప్రాముఖ్యంగా మనకి తెలియచేసే విషయాలు ఏమున్నాయంటే, ఈ కీర్తనలో మనకు గ్రహింపు కావలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. అందులో ప్రతి మానవునికి ఆపదలు, శ్రమలు, బాధలు, నిట్టూర్పులు వస్తాయి, వేదనలు వస్తాయి, ఆందోళనలు వస్తాయి, భయం వస్తుంది, చింతలు వస్తాయి, దిగులులు వస్తాయి, బాధలు వస్తాయి, ఆపదలు వస్తాయి. ప్రతి మనిషికి కూడా ఇలాంటి సమస్యలు అనేవి చాలా రకాలుగా వస్తూనే ఉంటాయి. ఇలాంటి సమయాలలో దేవాది దేవుడు మనకు తోడున్నాడని, మనకంటూ ఒక దేవుడు, ఒక ఆయన ఉన్నాడని మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అవసరత ఉంది. వాస్తవానికి మానవునికి కలిగేటువంటి ఆపదల్లో, శ్రమల్లో, భయాల్లో, దిగులులో, చింతల్లో ఉండేటువంటి ప్రమాదం ఏంటంటే, ఆ సమయాల్లో మన బ్రతుకులో చాలా నష్టాలు కలుగుతాయి. ఆ నష్టం ఎంతవరకు కలుగుతాయి అంటే, ఆ నష్టాలు మనం భరించడానికి వీలు లేనంతగా కలుగుతాయి. అందుకనే దేవుని యొక్క సన్నిధి ఆయన తన ప్రజలను విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడక, ఆయన తన దయను, కనికరమును, విస్తారమైన దేవుని కృపను మనకు కనపరిచినట్లుగా మనం చూస్తున్నాం. వాస్తవానికి మానవుడు దేవునితో సంబంధాలు కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ప్రాముఖ్యంగా ఈ 46వ కీర్తనలో మనం నిన్నటి దినాన ఈ విషయాలన్నీ కూడా చూసాం మనం. కాబట్టి మనందరం కూడా ఈ విషయాలను గ్రహించుకోవాలి. మనం ఒంటరి వాళ్ళము కాదు. మనలను సృష్టించిన దేవుడు ఒక ఆయన మనకున్నాడు. మొదట మనకు దేవునికి సంబంధాలు కలిగి ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనందరం గుర్తుపట్టాలి అని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే
ఆయన తన పిల్లలను, ఆయన ఆత్మ కలిగిన, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి పిల్లలను ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు అనేటువంటి విషయాలను మనందరికీ తెలియచేయడానికి ఈ 46వ కీర్తన ఎంతగానో మనకు సహాయం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, దేవుడే తను తాను ప్రత్యక్షపరుచుకొని ఆయన మన పితరులను ఎలా ఆదరించాడో, ఎలాగ వాళ్ళకు దేవుడై ఉండి తరతరముల వరకు ప్రజలందరికీ దేవుడై ఉండి ఆయన ఎలాగ మనలందరినీ కాపాడుతున్నాడో పరిశుద్ధ జీవ గ్రంథంలో దేవాది దేవుడు మనకి తెలియచేస్తున్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈరోజున మనకు అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే, ప్రతి మనిషిలో ఆపదలు, ఆందోళనలు, భయాలు, దిగులు, చింతలు, కన్నీరు, దుఃఖము, వ్యాధులు, సమస్యలు, రకరకాల వాటిలో నుండి మనం ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ఆ ప్రయాణాల్లో మరి ఆపద వచ్చినప్పుడు దేవుని పిల్లలు దేవుని మీద ఆనుకోవాలని చెబుతున్నటువంటి కీర్తన ఈ కీర్తన. ఆపదలో దేవుడు ఏం చేయగలడో, ఆయన మన కొరకు ఎలా స్పందించగలడో, ఆపద కలిగినప్పుడు, భయం కలిగినప్పుడు మనం ఏ విధంగా దేవుని మీద ఆధారపడాలో ఈ విషయాలన్నీ కూడా తెలియచేసేదే ఈ 46వ కీర్తన. మనం ఆల్రెడీ ఈ అధ్యాయంలో మొట్టమొదట 46వ కీర్తన మొదటి వచనంలో దేవుడు మనకు అనే మాటను గురించి నిన్నటి దినాన్న మనం తెలుసుకున్నాం. ఎందుకనంటే, అసలు మనం దేవుడు అనే మాటను గనుక మనం నమ్మకపోతే అసలు ఈ బైబిల్ చదవాల్సిన అవసరం లేదు. మనకి దేవునికి సంబంధాలు లేకుండా బ్రతికే జీవితమే ఉండేది. కానీ ఈ భూమండలం మీద ప్రతి మనిషికి ఆపదల్లో, శ్రమల్లో దేవునికి మనకు సంబంధాలు ఉన్నాయని, ప్రతి మనిషికి ఆపదలు, శ్రమలు కలుగుతాయని, ఆ శ్రమల్లో దేవుడు తప్పకుండా మనందరికీ తోడై ఉంటాడని, మన కన్నిటిని నాట్యంగా మార్చి మనందరికీ విడుదల కలగజేసే నమ్మదగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు అని మనకు ఈ కీర్తన తెలియచేస్తుంది. అందుకనే ఈ కీర్తనలో మొదటి వచనములోనే 3 భాగాలు, అంటే మనకు శ్రమలు కలిగినప్పుడు మనందరం కూడా దేవునితో ఎలా ఉండాలో ఇక్కడ 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకిక్కడ తెలియచేయబడుతున్నాయి. చదవండి నాన్న, మొదటి వచనాన్ని మనందరం కూడా చదువుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున, గమనించారా, దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు, నమ్ముకొనదగిన వాడు. ఇక్కడ మొదటి వచనంలోనే 3 రకాల అనుభవాలు ఇక్కడ ఉన్నాయి. ఏమేంటి అంటే, ఒకటి, మనందరం కూడా దేవుణ్ణి ఎరిగి ఉండాలి. ఆ దేవుణ్ణి ఎరుగున్నప్పుడు మనందరం కూడా ఆయన శరణు జొచ్చాలి, అంటే ఆయన మీద ఆధారపడాలి. ఇక్కడ మనం ఎలా ఆధారపడాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు మనం చూసి నేర్చుకుందాం. రెండవది, ఆయన దుర్గమై ఉన్నాడు అనంటే, దుర్గము అనంటే ఎత్తైన ప్రదేశంలో మనలను భద్రపరచుట, లేకపోతే ఈ భూమండలం మీద అందరికంటే అతీతమైనటువంటి బలము కలిగినటువంటి వారిగా, అంటే దేవుని యొక్క బలము కలిగినటువంటి వారిగా అని కూడా మనం
చెప్పవచ్చు. మూడవది ఆయన సహాయకుడు. చూడండి, ప్రతి మనిషినికి ఆపదలు కలుగుతాయి, శ్రమలు కలుగుతాయి. వాటిల్లో మనం దేవునితో ఎలాగా కలిసి ఉండాలో లేఖనాలు చెప్తున్నాయి. ఆపదలు కలిగినప్పుడు మనం దేవుని మీద ఆధారపడి ఆయన శరణు చొచ్చాలి. రెండవది, ఆయన బలపరిచేటువంటి బలము మీద మనం ఆధారపడాలి. మూడవది, ఆయన మనకు సహాయం చేసే నమ్మదగిన వాడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇవి ఈ ప్రాముఖ్యమైనటువంటి 3 అంశాలు. ఈ 3 అంశాలు కనుక మనం అనుసరించి నడిస్తే దేవాది దేవుడు ఆయన మన జీవితంలో ఏ కార్యాలు చేస్తాడో అనేవి 3 కార్యాలు ఉన్నాయి. దీనిలో మొట్టమొదటిది, ఆయన మనలో నుండి భయాన్ని తీసివేస్తాడు. 3వ అధ్యాయము 46 3వ వచనంలో చివరిలో ఆ మాట ఉంటుంది. వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు స్థలములను సంతోషపరచుచున్నవి. దేవునికి మహిమ కలుగునగాక. చూడండి, పర్వతములు కదిలిపోయినను మనము భయపడము అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు చేసే మేలు ఏంటంటే, మన జీవితంలో ఆపదలు, శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు మనలో నుండి దేవుడు చేసే కార్యం ఏంటంటే భయాన్ని తీసేస్తాడు. ఆయన చేసే 3 కార్యాల్లో మొదటి కార్యం భయాన్ని మనలో నుండి తీసేస్తాడు. రెండవది, అక్కడే 4 నుంచి 7 వరకు మనం చదువుకోవచ్చు. ఒక నది కలదు. చూడండి నాన్న, మనకు దేవుని వలన కలిగిన ఆపదలన్నిటిలో నుండి దేవుడు వాటన్నిటి నుండి తొలగిస్తాడు అని కూడా మనం చదవచ్చు. 4 నుంచి 7 వరకు చదివితే మనకు ఆ వచనాలన్నిటిలో నుండి ఆయన ఎలా విడిపిస్తాడో, ఎలా తప్పిస్తాడో రాయబడి ఉంటుంది. అంతేకాకుండా మూడవది ఏంటంటే 8వ వచనం నుండి 11వ వచనం వరకు ఉంటాయి. అందులో ఏముంటుందంటే, మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేసి ఆశ్చర్య కార్యముల ద్వారా దేవుడు మనలను తృప్తిపరుస్తాడు, అంటే మనలను ఆదరిస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా మనందరం గుర్తుపట్టవచ్చు. ఒకటి, మన జీవితంలో 3 కార్యాలు చేయాలి. రెండవది, మన జీవితంలో దేవుడు 3 కార్యాలు చేస్తాడు. గమనించారా? అసలు దేవుడు మనకంటూ ఒక దేవుడు ఉన్నాడు అనే విషయమే మనం ఎరగకపోతే ఏ ఉపయోగం లేదు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తుపట్టాలి. దేవుడు ఉన్నాడు అనంటే నువ్వు నమ్మితే అప్పుడు మన జీవితంలో ఆయన దేవుడని, ఆయన శరణుజొచ్చి, ఆయన ఆశ్రయించి, ఆయన నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అని నమ్మాలి. రెండవది, ఆయన మనకు దుర్గముగాను బలముగాను మనము ఆయనను చేసుకోవాలి. మూడవది, ఆయన మనకి మంచి సహాయకుడిగా ఉన్నాడు. ఇది ఈ కీర్తనలో మనం నేర్చుకోవలసినటువంటి అంశం. నిన్నటి దినాన మనం ఆల్రెడీ ఆయన మనకు దేవుడని, ఆ దేవునిలో ఉన్నటువంటి అద్భుతమైన 5 సంపూర్ణమైన గుణాలు మనం నిన్నటి దినాన ఆల్రెడీ చూస్తూ వచ్చాం. ఆయన సృష్టికర్త, మనందరినీ సృష్టించిన దేవుడని. రెండవది, ఆయన సర్వోన్నతుడు అంటే పరలోకంలో ప్రధాన యాజకుడని. మూడవది, ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా అని. నాలుగవది, యాకోబుకు నిబంధన చేసిన మాట ఇచ్చిన దేవుడని. ఐదవది, ఆయన మహోన్నతుడగు దేవుడు అని. అంటే దేవుడు అనే మాట కనుక మన జీవితంలో విలువ ఇవ్వకపోతే ఈ కీర్తన చదివినా చదవకపోయినా
బాధ లేదు. ఆయన దేవుడు అనే మాటలు కనుక మనం విలువిచ్చినప్పుడు ఆయన ఏ కార్యాలు మన జీవితంలో చేస్తాడో మనం చూడొచ్చు. ఆయన దేవుడిగా చేసుకొని మనం ఆయన మీద ఎలా ఆధారపడాలో మనం 3 కార్యాలు చూసి నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం మొదటి వచనాలు మనం చదువుకుందాం. దేవుడు మనకు దేవాది దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆశ్రయము అనంటే అర్థం ఏంటి? మనం దేవుడు అనే మాటని నిన్నటి దినాన్ని చూసాం. ఈరోజు ఆశ్రయము అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, మనకి చాలా రకాల ఆపదలు కలిగినప్పుడు ఏదో ఒక దాని మీద మనం ఆశ్రయించుకోవడానికి చూస్తాం. ఇప్పుడు చూడండి, సహజంగా మన తోటి పొరుగు వాళ్ళని అయ్యా కొంచెం సర్దుకొని కూర్చోండి అని అంటాం. ప్రయాణాల్లో ఉన్నాం అనుకోండి, ప్రయాణాల్లో ఏమంటామంటే అయ్యా కొంచెం సర్దుకొని కూర్చోండి, నేను కూడా అడ్జస్ట్ అవుతాను అంటే ఇద్దరు కలిసి అడ్జస్ట్మెంట్ అవ్వడాన్ని మనం పొరుగు వాళ్ళ మీద ఆధారపడి వారి దగ్గర సహాయాన్ని కోరుకుంటమే ఆశ్రయము అనొచ్చు. లేకపోతే ఇంకా క్లారిటీగా అర్థం కావాలంటే ఇప్పుడు చూడండి, వర్షం పడుతుంది, నడు రోడ్డు మీద ఉన్నాం. వర్షం నుండి తప్పించుకోవడానికి మనం ఏం చేస్తాం? ఏదో ఒక చెట్టు కిందకో బండ కిందకో లేకపోతే ఏదో ఒక ఇల్లునో లేకపోతే ఏదన్నా స్లాబ్ వేసి ఖాళీగా ఉంటే అక్కడికో పరిగెత్తి అక్కడ ఆశ్రయం పొందుతాం. అంటే అర్థం ఏంటి? ఆశ్రయం పొందటం అని అంటే అర్థం ఏంటంటే నీకు రెప్పపాటులో సడన్గా కలిగినటువంటి ఆపదల్లో ఎవరో ఒకరి మీద ఆధారపడి ఆశ్రయాన్ని పొంది కాపాడబడ్డం అనేటువంటి విషయాన్ని మనందరం కూడా చూడొచ్చు. ఇప్పుడు దేవుడు మీద మనం ఆశ్రయించాలి అనంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు వర్షం కనపడిద్ది, లేకపోతే ఇల్లు కనపడిద్ది, లేకపోతే చెట్లు కనపడతాయి, కొండలు కనపడతాయి, అన్నీ మన కంటికి కనపడుతూనే ఉంటాయి వాస్తవంగా. అవునా కాదా? కనపడుతున్నప్పుడు మనం ఏం చేస్తాం? వర్షం పడుతున్నప్పుడు గబగబా ఆ ఆశ్రయాలు కంటికి కనపడ్డాయి కాబట్టి గబగబా వెళ్ళి మనం వాటి కింద షెల్టర్ తీసుకుంటాం. నేను అడుగుతున్నాను, మనందరికీ వచ్చే డౌట్ ఏంటో చెప్పనా? ఇప్పుడు దేవుడు కనపడ్డ కదా, ఆయన ఆశ్రయించటం అంటే ఎలాగా? మనకు ఎలా తెలిసిద్ది? ఆయన ఆశ్రయించేమా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది? ఆ విషయాలు మనం ఎలా గుర్తుపట్టగలుగుతాం? ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. వాస్తవానికి దేవుడు మనకు కనపడ్డం బైబిల్లో దానికి సంబంధించినటువంటి అనేక విషయాలు పరిశుద్ధ జీవ గ్రంథంలో రాయబడ్డాయి. చూడండి నాన్న, ఒక మాటని నేను జ్ఞాపకం చేస్తాను. కీర్తనల పుస్తకంలో 7వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా నా దేవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడు ఎవడునూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల. చాలే, చూడండి నాన్న, యెహోవా నా దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను తరుమువారి చేతిలో నుండి
నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడునూ లేకపోగా ఆ, వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా. చూడండి, నన్ను తప్పించుము అంటున్నాడు. ఇప్పుడు నన్ను తప్పించయ్యా అని అడుగుతున్నాడంటే మనకిక్కడ అర్థం కావాల్సింది ఏంటి అంటే ప్రార్థన చేస్తున్నాడు అని అర్థం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనకు దేవుడు ఉన్నాడా, ఆయన కనపడ్డు కదా, ఆయన మనతో ఉన్నాడు లేనిది ఎలా తెలుస్తుంది అని అంటే పరిశుద్ధులు వాళ్ళ అనుభవాల్లో ఏం చూపిస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నాడు. అంటే ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. దేవుడు ఎవరు అంటే ఆయన ప్రార్థన ఆలకించేవాడు అని మనందరం కూడా గుర్తుపట్టచ్చు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ఆయన ఒక్కరు ఇద్దరు కూడి ఉన్న చోట ఏ వ్యక్తులైతే బిడ్డలైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వాళ్ళ మధ్యలో నేను ఉంటాను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు. ఇప్పుడు దావీదుకి శ్రమ కలిగింది, ఆపద కలిగింది. దావీదు మరి శ్రమల్లో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, దేవా నేను నీ శరణు వచ్చాను, అంటే నీ దగ్గరికి వచ్చాను, నేను నీ మీద ఆధారపడ్డాను. ఇప్పుడు నీ శరణు వచ్చానంటే ఏంటి, తన బలాన్ని కానీ తన తెలివితేటలను కానీ మనుషులు వారి మీద ఆధారపడకుండా, అంటే మనలో చాలామందికి ఒక ఆలోచన ఉంటుంది, దేవుడు చేసే దేవుడు చేస్తాడు, మనం చేసేది మనం కూడా చెయ్యాలి అనే ఆలోచన ఉంటుంది. వాస్తవానికి మనకు కలిగిన ఆపదల్లో నుంచి మనలను మనం కాపాడుకోలేము అనే సత్యాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే మనకు కలిగే నష్టం నుండి, ఆపద నుండి దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడిగా ఉండి మనలను కాపాడగలడు. అక్షయ, అర్థమవుతుందా నాన్న? మనలను కాపాడగలిగిన వాడు ఎవరు అంటే మనకంటూ ఒక నమ్మదగినటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయించినట్టు నీకు ఎలా తెలుస్తుంది అనంటే ప్రార్థించటం అనేదే ఆయన్ని ఆశ్రయించడం. ఇప్పుడు దావీదుకు శ్రమ కలిగితే ఏం చేశాడంటే, దేవా నేను నీ శరణొచ్చి ఉన్నాను, అంటే నా బలము సరిపోవటం లేదు, నా జ్ఞానం సరిపోవటం లేదు, నాకు కలిగినది ఏది కూడా నేను విడిపించుకోవడానికి నా శక్తి సామర్థ్యాలు సరిపోవటం లేదు కనుక నేను నీ మీదే ఆధారపడతాను అని దేవునిని ఆధారం చేసుకొని ప్రార్థించేటువంటి జీవితం. చూసారా, నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను రక్షించుము. చూడండి, అంటే దావీదు నిత్యము తరవబడుతున్నాడు. ఇప్పుడు చూడండి, దావీదు ఒక్కడే, కానీ దావీదును తరిమే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? సైన్యాలు ఉన్నాయి. సౌలు రాజు తరుముతున్నాడు, రాజు చేతి కింద ఉన్న సైన్యాలన్నీ కూడా తరుముతున్నాయి. ఒక్క దావీదును పట్టుకొని చంపడానికి రాజు, ఒక దేశం యొక్క రాజు, సైన్యాలు అన్నీ కూడా తరుముతున్నాయి. ఈరోజు రాత్రి మనం గ్రహించవలసింది ఏంటంటే, ఎంతమంది తరుముతుంటే దావీదు మాత్రం దేవుని మీదే ఆధారపడుతున్నాడు. ప్రభా నా దిక్కు నీవే, నా కొండ కోట నీవే, నా బలశౌర్యము నీవే, నా ప్రార్థన ఆలకించువాడవు నీవే, నన్ను తరుమువారి చేతులుండి తప్పించేటువంటి దేవుడవు నీవే. వాళ్ళు ఎలాగున్నారు తెలిసిన? సింహము వలె ముక్కలు ముక్కలుగా చీల్చివేసి, చూసారా, సింహాల వలె ఉన్నారంట. అంటే ఈవెన్ సింహాల నుండి కూడా దేవుణ్ణి కనుక ఆశ్రయిస్తే తప్పించగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఇప్పుడు చూడండి, ఆపదంటే అర్థం ఏంటి చెప్పండి? అసలు ఆయన ఆశ్రయించడం అనేది మనకు అర్థమవుతుంది. ఇంతకీ ఆపదంటే అర్థం ఏంటి? ఆపదంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి అనంటే, ఆపదంటే ఎలాగుంటుందంటే, నీ ప్రాణం ఇక కాపాడుకోవడానికి వీలు లేనంత చిక్కుల్లో
అంటే నువ్వు కదలటానికి ఉండదు, మెదలటానికి ఉండదు. నిన్ను నువ్వు విడిపించుకోవడానికి నీకు ఎక్కడా కూడా బలం సరిపోదు. అంతేకాదు, నువ్వు మనుషుల మీద, లోకం మీద ఆధారపడి ఏది కూడా నీకు సహాయం దొరకనప్పుడు నీ ఇరుకులో, ఇబ్బందుల్లో, నీ భయంలో నీ బలమంతా క్షీణించిపోయి నిస్సహాయ స్థితిలో ఇరుకున పడినప్పుడు, లేకపోతే కలత చెందినప్పుడు, లేకపోతే చింతలలో ఇరుక్కుపోయినప్పుడు, ఎటు దారి తోచక బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక నీ ప్రాణం పోవడం తప్ప ఇక ఏ దిక్కు లేదు అన్నప్పుడు, నీకు విడిపించబడ్డానికి ఎక్కడా కూడా అవకాశం లేదు అన్నప్పుడు, ఇక చివరిగా మిగిలేది ఏంటంటే నీ ప్రాణాన్ని పోగొట్టుకునే పరిస్థితులు నీకు ఎదురవ్వటం అనేదే ఆపద అంటారు. అర్థమైందండి? అంటే ఇక నువ్వున్న స్థితిలో నుంచి నిన్ను ఎవ్వరూ కూడా కాపాడలేని పరిస్థితులు ఉండడాన్నే ఆపదలు అంటారు. ఇప్పుడు చూడండి, ఎన్నోసార్లు మన జీవితంలో ఇలాంటి అనుభవాలు కలిగిన వారిగా బతికాం. అలాంటి పరిస్థితుల్లో చూడండి, మన మనసు ఎలాంటిదంటే ఆపద రాగానే మనం వెంటనే ఎవరి మీద ఆధారపడతాం చెప్పండి? వెంటనే మన తోటి మనుషుల మీద ఆధారపడతాం. అంటే దేవుని మీద ఆధారపడమా? ఆధారపడం. మరి ఎవరి మీద ఆధారపడతాం? మనుషుల మీద ఆధారపడతాం, రాజుల మీద ఆధారపడతాం, అధికారుల మీద ఆధారపడతాం, మన బలం మీద ఆధారపడతాం, మన తెలివితేటల మీద ఆధారపడతాం. కానీ ఇవన్నీ కూడా పనిచేయలేకపోతే అప్పుడు చిట్ట చివరికి మనందరం ఎక్కడికి వస్తాం తెలుసా? దేవుడే దిక్కు అని ఆయన దగ్గరికి వస్తాం. గమనించారా? ఈ కీర్తనలో మనకు తెలియపరిచేది ఏంటంటే, నువ్వు మనుషుల్ని నమ్ముకోవద్దు, నువ్వు ప్రజలను, రాజులను నమ్ముకోవద్దు. గమనించారా? మరి నువ్వు ఎవరిని నమ్మాలి? నువ్వు ఎవరిని నమ్మాలంటే నీ దేవుడైన యెహోవాను నమ్మాలి. మొట్టమొదట అన్నిటికంటే మనకు నమ్మదగిన వాడు ఎవరున్నారు అనంటే మన దేవుడైన యెహోవా మనకున్నాడు. ఆయన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. నీకు అన్నిటిలో నీ ప్రార్థన ఆలకించి నీ ఆపదలన్నిటిలో, నీ నిస్సహాయ పరిస్థితుల్లో, భయానకమైన పరిస్థితుల్లో, నిట్టూర్పు పరిస్థితుల్లో ఇక నీ ప్రాణం పోవడం తప్ప వేరే దిక్కు లేదు అన్నప్పుడు దేవుడు నీకు సహాయకుడిగా నిజంగా మొట్టమొదట నువ్వు దేవుని వైపు చూడగలిగితే ఆయన అద్భుతంగా మనకు సహాయం చేసేటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆపద అంటే అలాంటి పరిస్థితులు వస్తాయి. గమనించారా? పరిశుద్ధ జీవ గ్రంథంలో ఆపదలు కలిగినప్పుడు మనం ఎలాంటి జీవితం చేయాలంటే ఈ కీర్తన తెలియజేసేది ఒకటే. నీకే దిక్కు లేనప్పుడు దేవుడు మనకు దిక్కుగా ఉన్నాడు. ఆయన ఆశ్రయం చేసుకొని ఆయన మీద ఆధారపడి ఆయన సన్నిధిలో మొరపెట్టి ప్రార్థిస్తే తప్పకుండా ఆయన మనకు సహాయం చేస్తాడు అనేటువంటి విషయాలు మనం చూడవచ్చు. చూడండి నాన్న, కీర్తనల పుస్తకం 18వ అధ్యాయంలో కూడా మనం ఆ మాటను మనం చదువుకోవచ్చు. 18వ అధ్యాయము 1-2 వచనాలు కూడా మనం చదువుకోవచ్చు. యెహోవా నా బలమా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇప్పుడు అర్థమైందండి. యెహోవా ఎవరంట? మనందరికీ బలము. ఎందుకు ఆయన మనకు బలం అంటే చూడండి, మనకు శ్రమ కలిగినప్పుడు మన బ్రతుకంతా కూడా ఎలాగుంటుందంటే నిరుత్సాహం అయిపోయి, బలహీనమైపోయి, నరాలన్నీ చచ్చుపడిపోయి, ఆలోచనలు కూడా పనిచేయకుండా చాలా మన బలమంతా కూడా క్షీణ దశకి వెళ్ళిపోద్ది. గమనించారా? ఆ టైంలో మన బలము ఎంత ఉపయోగించినా మనం ఏమాత్రం కూడా కోలుకోలేం.
ఇప్పుడు దావీదు ఒంటరిగా ఉన్నాడు. దావీదుకి ఎన్నో ఆపదలు వచ్చినాయి. కానీ దావీదు ఏమంటాడంటే, అయ్యా, నా ఆపదల్లో నేను కుంగిపోయిన సమయంలో నాకు బలం ఇచ్చేది ఎవరంటే నువ్వే. దేవునికి మహిమ కలుగునగాక. నా బలము నీవే, నా కొండ నీవే, నా ధైర్యము నీవే, నా బలము నీవే, నా కోట కొండ కేడెము నీవే అంటాడు దావీదు. ఈ రోజున ఇలాంటి అనుభవాలన్నీ మన పితరుల్లో చూస్తున్నాం కదా. మనకు శ్రమ కలిగినప్పుడు మనం నా బలము నీవే, నా ఆశ్రయము నీవే అని చెప్పగలమండి. ఫస్ట్ మనుషుల మీద, లోకం మీద, పరిస్థితుల మీద, మందుల మీద, మన ఆస్తుల మీద, మన తెలివితేటల మీద ఆధారపడతాం. కానీ పితరులు, పరిశుద్ధులు జీవగ్రంథంలో దేవుని మీదే ఆధారపడ్డారు. దేవునినే దిక్కుగా చేసుకున్నారు. ఆయన మాత్రమే మనం ఆశ్రయించినప్పుడు మనకు బలమునిచ్చి మనల్ని ఆదుకొనగలిగిన వాడు ఆయనే. అంతేకాకుండా మనల్ని బలపరచడమే కాకుండా, మనకి భయం నుండి విడిపించడమే కాకుండా, మన ఆపదలో నుండి తప్పించేటువంటి నమ్మదగిన దేవుడు ఆయనొక్కడే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి నాన్న, అక్కడే 18:1-2 చదివామా? లేదు. మళ్ళీ చదువు నాన్న. యెహోవా నా బలమా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇప్పుడు చూడండి, దేవా నా బలానికి కారణమైన వాడా. చూడండి, మనం కుంగిపోయినప్పుడు మంచం మీద పడుకొని లెగవలేం. అదే దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకుంటే ఆయనంట నువ్వు లేచి కూర్చోడానికి నీకు బలాన్ని ఇస్తాడట. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, యెహోవా నా శైలము, నా కోట, నా కోట, నన్ను రక్షించువాడు, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా కేడెము, నా రక్షణ శృంగము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. చూసారా ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడో? చూసారా, నా శైలం అంటాడు, నా కోట అంటాడు, నన్ను రక్షించువాడు అంటాడు, నా కేడెం అంటాడు, నా రక్షణ శృంగం అంటాడు, నా ఉన్నత దుర్గం అంటాడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గం అంటాడు. చూసారా, దేవుడు నా కీర్తనీయుడు అంటాడు. చూడండి ఎన్ని పదాలు వాడుతున్నాడు దావీదు. మన జీవితంలో ఈ పదాలు మనం వాడతామండి. శ్రమ కలిగితే, మనకొచ్చిన ఆపదల్లో ఆయన నా దేవుడు, నా కొండ, నా కోట, నా కేడెము, నా దుర్గము, నా శైలము, నా కీర్తనీయుడు, నమ్మదగినవాడు అని మనం అనగలవండి. చూడండి, మన విశ్వాసానికి మన పితరుల యొక్క విశ్వాసానికి ఎంత తేడా ఉందో చూడండి, గుర్తుపట్టండి. ఈ రోజుల్లో మనం గుర్తుపట్టే పరిస్థితుల్లో లేవండి. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. బిడ్డలారా, ఒక తండ్రిగా, దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ బతిమలాడుకుంటున్నాను. ఆ రోజున మన పితరులు నమ్మిన విశ్వాసం ఎంత ఘనమైందో చూడండి. ఈ రోజున మనం నమ్మేదేంటి? మనం రాజులను నమ్మి మోసపోతున్నాం, మనుషులను నమ్మి మోసపోతున్నాం. నిజంగా ఆయన అంటాడు, అయ్యా నువ్వు ఎలాంటి ఆపదల్లో ఉన్నా నిన్ను కాపాడే దేవుడు నేనేనయ్యా. నిజంగా ఆపద ఎంత భయానకంగా ఉంటుందో నేను ఇశ్రాయేలు ప్రజల్లో జరిగిన ఒక చిన్న సంఘటన నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, బైబిల్ పుస్తకంలో 2వ దినవృత్తాంతాల్లో మనందరం కూడా చూడొచ్చు. చదవండి నాన్న. ఇక్కడే చూడండి నాన్న, ఇంకా కీర్తనలో 18లోనే 31, 32 కూడా చూడొచ్చు నాన్న. ఆ మాట కూడా చదవండి. యెహోవా నా దేవుడేడి. ఇప్పుడు చూడండి, కీర్తనలో 18వ అధ్యాయంలోనే 31, 32 కూడా చదవచ్చు. యెహోవా తప్ప దేవుడేడి, యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది, ఆశ్రయ దుర్గమేది, నాకు బలము ధరింపజేయువాడు ఆయనే. చూడండి, నీకు బలం లేకపోతే నీకు బలాన్ని ధరింప చేసేది కూడా
దేవుడే. నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. నన్ను యథార్థమైనటువంటి మార్గములో నడిపించేవాడు కూడా ఆయనే. నా కాళ్ళు ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేయుచున్నాడు. చూసారా, ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేయుచున్నాడు. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. చూడండి, జింక కాళ్ళ వలె. ఏమంటే జింక ఒక కొండని అవలేలగా ఎక్కేస్తుందండి. అంటే ఎంత యాక్టివో చూడండి, ఎంత బలమో చూడండి. ఈ రోజున దైవజనుడిగా మన దేవుడు ఎంత బలశౌర్యము గలవాడో, నిన్ను నన్ను ఎంత చక్కగా ఆదరించగలడో ఈరోజు రాత్రి మనందరం కూడా నమ్మటం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఇక్కడ 29లో కూడా కీర్తనల పుస్తకం 29:11 వచనం కూడా చదువునానా. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. చూసారా, ఒకళ్ళకి కాదు, ఇద్దరు కాదు, తన ప్రజలందరికీ కూడా బలాన్ని అనుగ్రహించేటువంటి వాడు ఆయన. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి, చూసారా, బలాన్ని కలగజేసి సమాధానాన్ని కలగజేసి వారిని ఆశీర్వదించేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూసారా, నీ బలహీనతలో నిన్ను విడిచిపెట్టే దేవుడు కాడు. నువ్వు నిజంగా ఆయన్ని గనుక ఆశ్రయించి ఆయన్ని నీకు బలంగా చేసుకొని ఆయన సహాయం కొరకు గనుక నువ్వు ఎదురు చూస్తే ఖచ్చితంగా నమ్మదగిన దేవుడు ఆయన. నీకు కలిగిన భయాలన్నిటిలో నుండి విడిపించి నీ శత్రువులతో చేతిలో నుండి నిన్ను విడిపించి కాపాడేటువంటి దేవుడు అనే సత్యాన్ని కూడా మనందరం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆపదలు అంటే ఎలాగుంటాయో, ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చిన ఆపదలు ఒక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, 2వ దినవృత్తాంతాల్లో మనం 32వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయం మొదటి నుండి మనం ఇంచుమించుగా 7 వచనాల వరకు చదువుకోవచ్చు. రాజు ఇటు నమ్మకమైన చర్య చూపిన తరువాత అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి యూదా దేశములో చొరబడి ప్రాకారముల ఎదుట దిగి ప్రాకారపురముల ఎదుట దిగి వాటిని లోపరుచుకొన చూచెను. సన్హెరీబు దండ ఎత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయ నిర్దేశించి ఉన్నాడని. చూడండి, యెరూషలేము మీదకి యుద్ధం చేయ నిశ్చయించి ఉన్నాడని హిజ్కియా రాజు చూసి పట్టణము బయటనున్న ఊటల నీళ్లను, చూడండి, పట్టణం బయట ఉన్న ఊట నీళ్లను అడ్డవలెనని తలచి. చూడండి, యాక్చువల్గా ఒక దేశం నుండి ఒక దేశం మీదకి యుద్ధం జరిగితే మొట్టమొదట చుట్టూ కూడా ఆ దేశాన్ని శత్రువులు ముట్టడించినప్పుడు జరిగేది ఏంటంటే, ఆహార పదార్థాలు, నీళ్లు ఆ కోటలోకి వెళ్లకుండా ఆపేస్తారు. అంటే నీళ్లు లేకపోయినా, ఆహారం లేకపోయినా ఆ ప్రజలంతా కూడా సొమ్మసిల్లి పడిపోతారు, యుద్ధం చేయలేరు, ఓడిపోతారు. అందుకనే సన్హెరీబు ఆ రాజు బయలుదేరి వచ్చి, అష్షూరు రాజు బయలుదేరి వచ్చి ఆ ఇశ్రాయేలు పట్టణం చుట్టూ కూడా పొంచి ఉన్నాడంట. అంటే తొందరలో 1 వారం 10 రోజుల్లో నీ మీదకి యుద్ధానికి రావచ్చు, ఆయన పొంచి ఉన్నాడనే శబ్దాన్ని విన్నప్పుడు హిజ్కియా రాజు వెంటనే ఏం చేస్తున్నాడంటే, నీటి ఓటలు గల చోట్ల ఉన్న నీటి ఓటల్లో ఉన్న నీళ్లు తోడుకొని ఆ రాజనగరంలో నీళ్లు భద్రపరచుకోవడం ప్రారంభించాడు. కంటిన్యూ చేయనా.
తన అధిపతులతోనూ తన అధిపతులతోనూ పరాక్రమశాలులతోనూ పరాక్రమశాలులతోనూ యోచన చేయగా వారతనికి సహాయము చేసిరి. ఇప్పుడు చూడండి, మనుషుల వలన సహాయం వచ్చింది ఎవరికి? హిజ్కియాకి. బహుజనములు పోగై అష్షూరు రాజులు రానేలా విస్తారమైనటువంటి జనము వారికి దొరకనేలా అనుకొని ఓటలన్నిటినీ దేశ మధ్యము గుండా కారుచున్న కాలువను అడ్డిరి. మరియు రాజు ధైర్యము తెచ్చుకొని పాడైన గోడ యావత్తు కట్టించి. ఇప్పుడు చూడండి, అక్కడ చుట్టుపక్కల చిన్న చిన్న గోడలు పగుళ్ళు వచ్చినా పాడైపోయినవన్నీ కూడా సరిచేయటం మొదలు పెట్టాడు హిజ్కియా. గోపురముల వరకు దానిని ఎత్తు చేయించి బయట మరి ఒక గోడను కట్టించి దావీదు పట్టణములో మిల్లో దుర్గమును బాగు చేయించెను. మరియు ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించి పక్కన పెట్టాడు. జనుల మీద సైన్యాధిపతులను నియమించి పట్టణపు గుమ్మములకు పోవు రాజు వీధిలోనికి వారిని తన యొద్దకు రప్పించి వారిని ఇలాగు హెచ్చరిక చేసెను. మీరు దిగులు పడకుడి. ఇప్పుడు చూడండి, హిజ్కియా రాజు చెప్తున్నాడు, అష్షూరీయుల రాజులు మన మీద యుద్ధం చేయడానికి వచ్చారు కాబట్టి మీరేం దిగులు పడమాకండి, ధైర్యం తెచ్చుకోండి, ధైర్యాన్ని విడిచిపెట్టమాకండి. అష్షూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యమంతటికైనను మీరు భయపడమాకండి, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే. ఇప్పుడు చూడండి ఏమన్నాడు, చూడండి, అష్షూరు రాజులకున్న సహాయము కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. ఇప్పుడు చూడండి, మన శత్రువులకి మాంస సహాయమైన బాహులే వారికి అండ. మనకు సహాయము చేయుటకును మన యుద్ధములన్నిటినీ కూడా జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించారా? హిజ్కియా రాజు ఈ మాటలన్నీ పలకటానికి గల కారణం ఏంటి చెప్పండి? ఇప్పుడు యుద్ధాలకి అష్షూరీయులు వస్తున్నారు అనగానే హిజ్కియా చేసిన పనులు ఏంటి చెప్పండి? నీళ్లు తెచ్చిపెట్టుకున్నాడు, ఆహార పదార్థాలు సిద్ధపరచుకున్నాడు, చుట్టూ ప్రాకారాలు కొత్త గోడలు కూడా కట్టేశాడు. శత్రువులు వాళ్ళకున్న బలం ఏంటో చెప్పాడు. ఏమని చెప్పాడు? వాళ్ళకున్న బలం, శత్రువులకున్న బలం ఏంటంటే మాంసయుక్తమైన బాహువులే వాళ్ళకి బలం. అంటే మనుషులు, రక్త సంబంధమైనటువంటి మనుషులే వాళ్ళకి బలం. అంటే రక్త మాంసాలు కలిగినటువంటి వాళ్ళే వాళ్ళకి బలం. కానీ మనకెవరు బలమో తెలిసిన? మనకు దేవాది దేవుడు బలం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మనకు యుద్ధాలు జరిగించి జయమిచ్చే సైన్యములకు అధిపతియు యెహోవాయే మనకు బలము, మనకు సహాయకుడు, మనకు కొండ కోట కేడము మనకు ఆయనే. కారణం ఏంటో తెలిసిన? అక్కడే 31లో 2వ దినవృత్తాంతాలు 31లో 20-21 చదువునానా? చివరి వచనాలు చదువునానా? హిజ్కియా యూదా దేశమంతటను ఈలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మికముగాను పనిచేయుచు వచ్చెను. ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాడంట. ఈ యుద్ధానికి రాకముందు యెహోవా దృష్టికి, ఈ యుద్ధాలు రాకముందు హిజ్కియా ఎలా ఉన్నాడంట? దేవుని దృష్టికి అనుకూలముగాను. ఇప్పుడు చూడండి, అంటే
దేవుని దృష్టికి అనుకూలం అంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఏదైనా ఆపద వచ్చిందనుకోండి, వెంటనే ఏం చేయాలా? ఏమండి, ఏదైనా ఆపద వస్తే వెంటనే ఏం చేయాలా చెప్పండి? చూడండి, 2వ రాజుల పుస్తకంలో చూడండి, హిజ్కియా ఏం చేశాడో చూడండి. 2వ రాజుల పుస్తకం 19వ అధ్యాయము 10-11 వచనాలు చదువునానా? యూదా రాజుకు హిజ్కియాతో ఇలాగు చెప్పుడి. యూదా రాజుకు హిజ్కియాతో ఇలాగు చెప్పండి. యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడినదని. ఇప్పుడు చూడండి, అష్షూరు యొక్క రాజు చేతికి అప్పగింపబడి ఉన్నదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. ఇప్పుడు చూడండి, అష్షూరు రాజు ఏమంటున్నాడు తెలిసిన? అష్షూరు రాజు ఇశ్రాయేలు ప్రజలను, ఆ ఇశ్రాయేలు రాజు అయినటువంటి హిజ్కియాతో ఏమన్నాడు తెలిసిన? బాబు, అష్షూరీలు మేము యుద్ధానికి వెళ్తే ఏ దేశమైనా నాశనం అవ్వాల్సిందే. ఒకవేళ నువ్వు నీ దేవుడైన యెహోవా మీద నమ్మకం పెట్టుకున్నావేమో. సురేష్ అయ్య గారు చూడండి ఏమంటున్నాడు? ఒకవేళ నీ దేవుడైన యెహోవా మీద నమ్మకం పెట్టుకున్నావేమో, మేము రకరకాల దేవుళ్ళను కూడా ఓడించిన వాళ్ళం. అంటే వీళ్ళకి ఎంత గర్వం ఉందో చూడండి. అంటే దేవుళ్ళను కూడా లక్ష్య పెట్టనటువంటి ఒక భయంకరమైన క్రూర స్వభావం కలిగినటువంటి వాళ్ళు అష్షూరీయుల రాజు, సన్హేబు రాజు. గమనించారా? ఎంత భయంకరుడు అంటే చాలా క్రూరమైన వాడు. పైపెచ్చు వాళ్ళ సైన్యాలు, మనుషులు కోకొల్లలంట, విస్తారమైన సైన్యం అంట. అలా వచ్చి మాట్లాడేటప్పుడు హిజ్కియా ఏం చేస్తున్నాడు? కంటిన్యూ చేయనానా? యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. నువ్వు నమ్ముకున్న నీ దేవుని చేత మోసపోమాకండి. ఇదిగో అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి, అనేక దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది గనుక వినబడినది గదా. నీవు మాత్రము తప్పించుకొందువా నా పితరులు నిర్మూలము చేసిన గోజాను వారు గాని, హారాను వారు గాని, రెజెపులు గాని. లేకపోతే 14 నుంచి చదువునానా? హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి. ఇప్పుడు చూడండి, ఇదంతా కూడా అష్షూరీయుల రాజు హిజ్కియాకు ఉత్తరం రాసి పంపించాడు. అబ్బాయి, నీ దేవుడిని నమ్ముకుంటున్నావేమో, ఇక్కడ మా సంగతి నీకు తెలీదు. మేము చుట్టుపక్కల దేశాలు మొత్తం జయించుకొని వచ్చేసాము, నీకు ఆల్రెడీ తెలుసు మా సంగతి. కాబట్టి నీ దేవుడైన యెహోవా మీద ఆధారపడి ఆయన ఏదో కాపాడుతాడు అనుకున్నావేమో, ఆయన కూడా చిత్తుగా ఓడిపోతాడు, మేమంత బలశౌర్యం కలిగిన వాళ్ళము అని చెప్పి ఉత్తరం రాసి పంపించాడు. హిజ్కియా ఏం చేశాడు చూడండి, ఆ ఉత్తరం తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని ఆ ఉత్తరాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా. ఎవరంట ఆయన? భూమి ఆకాశములను సృష్టించిన అద్వితీయ దేవుడట. అంటే ఇద్దరు కాని దేవుడు ఆయన, ఒకే ఒక్క దేవుడు, ప్రపంచాలను సృష్టించిన దేవుడు. ఇప్పుడు 46వ కీర్తనలో మనం ఏం చదివాము? 46వ కీర్తనలో మనం చదివింది ఏంటో తెలిసిన? ఆయన దేవుడు, ఆయనకి మనకు సంబంధాలు ఉన్నాయి. నీకు ఆపద కలిగితే నిన్ను ఆదుకొని నీ ప్రార్థన ఆలకించి నీకు నమ్మదగిన దేవుడిగా ఉండి నిన్ను కాపాడే దేవుడు ఆయన ఒక్కడే అని చెప్పాడు. ఇప్పుడు అదే మాట ఇక్కడ హిజ్కియా కూడా చెప్తున్నాడు. ప్రభా, ఇదిగో శత్రువు ఇలా విర్రవీగుతున్నాడయ్యా, ఈ భూమి ఆకాశములన్నిటినీ సృష్టించిన దేవాది దేవుడు, సైన్యములకు అధిపతికు దేవుడవు నువ్వు.
కంటిన్యూ చేయనా? భూమి ఆకాశములను కలుగ చేసిన అద్వితీయ దేవా, అద్వితీయ దేవా, నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడై ఉన్నావు. ఇప్పుడు చూడండి, రాజ్యములన్నిటికీ కూడా దేవాది దేవుడు ఎవరు? సకల రాజ్యములకు దేవుడు ఎవరు? చూడండి, హిజ్కియాకి లెటర్ రాగానే మొట్టమొదట తన సైన్యం దగ్గరికి వెళ్ళాడా? సైన్యాధిపతి దగ్గరికి వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళాడు? దేవుని మందిరానికి వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనకు దిద్దుబాటు ఏంటో తెలిసిన, మనకు కలిగిన శ్రమలలో ముందల మనం ఏం చేయాలో తెలిసిన, దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళి విచారణ చేయాలి. ఆయన్ని బతిలాడుకోవాలి. ప్రభా, నిన్ను దిక్కుగా చేసుకొని నేను బతుకుతున్నాను. నాకు కలిగిన ఆపదలో నువ్వు తప్ప నమ్మదగిన దేవుడు, కాపాడే దేవుడు, నా పరిస్థితులు మార్చే దేవుడు, నా బిడ్డలను సరిచేసే దేవుడు, నా బిడ్డలను ఆశీర్వదించే దేవుడు, మాకు కుటుంబానికి నమ్మదగిన వాడువు. నువ్వొక్కడవే నీ మీద ఆధారపడి నిన్ను దిక్కుగా చేసుకొని నీ సహాయం కొరకు ఎదురు చూసినప్పుడు మాకు నమ్మదగిన దేవుడు నువ్వొక్కడవే ప్రభా అని బతిలాడిన ప్రతి ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా ఆదరించే దేవుడు. కంటిన్యూ చేయనా? యెహోవా చెవియొగ్గి ఆలకింపుము. చెవియొగ్గి నువ్వు ఆలకించు ప్రభా. యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడవైన నిన్ను, జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన మాటలను, సన్హెరీబు పంపినటువంటి మాటలను చెవిని పెట్టుము. యెహోవా అష్షూరు రాజులు ఆ జనులను వారి దేశములను పాడు చేసి వారి దేవదూతలను అగ్నిలో వేసినది నిజమే. దేవతలను అగ్నిలో వేసినది నిజమే. దేవతలందరినీ కూడా అగ్నిలో వేసింది నిజమే. ఆ రాజ్యములో దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలము చేసిరి. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనములు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకొనున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్ములను రక్షింపుము. గమనించారా? ఇప్పుడు అర్థమైందండి. మొట్టమొదట హిజ్కియా చేసిన పనేంటి? దేవుని మందిరానికి వెళ్ళాడు. నువ్వు సృష్టికర్తమైన దేవుడు అని ప్రార్థన చేశాడు. ఆయన శక్తిని, బలమైన కార్యాలను పొగిడాడు. అయ్యా, భూమండలం మీద ఉన్న దేవుళ్ళు దేవతలన్నీ కర్రలో మట్టివవి, అవన్నీ కూడా వ్యర్థమైపోయాయి. కానీ నువ్వు ఒక్కడవే నిజమైన దేవుడువు, నువ్వు ఒక్కడవే సైన్యములకు అధిపతికు దేవుడువు, నువ్వు ఒక్కడవే మనుషులందరి పక్షాన నిలబడి యుద్ధాలు జరిగించి మాకు జయమిచ్చే దేవుడవు. కాబట్టి దేవా, నేను నీ మీద ఆధారపడుతున్నాను. నువ్వు మా పక్షంగా నిలబడి మమ్మల్ని అందరినీ రక్షించు. ఇప్పుడు సహాయం ఎవరి దగ్గర నుంచి వస్తుందంట? ఇప్పుడు మనం దినవృత్తాంతాలు ఏం చదివాం? ఇప్పుడు శత్రువులకేమో మనుషులు రక్తమాంసములు కలిగిన వాళ్ళు, వాళ్ళకి ఆశ్రయం, వాళ్ళకి బలం. కానీ మన బలము మాత్రం మన దేవుడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత చక్కటి ప్రార్థన కలిగిన వాడిగా హిజ్కియా దేవుని మీద ఆధారపడ్డాడు చెప్పండి. ఈ రోజున దేవుని మీద ఆధారపడిన నీ దేహంలో జరిగే అద్భుతాలు ప్రపంచంలో ఎవడు చేయలేడండి. డాక్టర్ల దగ్గరికి వెళ్ళు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఆశ్చర్యపోవాల్సిందే. ఎవడి వల్ల కూడా కాదండి. అసలు నువ్వు ఎట్ట బ్రతుకుతున్నావు, ఎలా తిరుగుతున్నావు అని కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. కారణం ఏంటో తెలిసిన, మనం నమ్మిన దేవుడు మనకు సహాయం చేసేవాడు, మనకు బలం ఇచ్చేవాడు, మనలను విడిచిపెట్టక ఎల్లప్పుడూ కూడా చూడండి, ఆయన ప్రార్థించిన వెంటనేనండి నమ్మదగిన వాడని తెలుగు భాషలో రాశారు. కానీ నాకేమనిపిస్తుందంటే, పిలిచిన వెంటనే పలికి మనకి ఎప్పటికప్పుడు సహాయం చేయడానికి ఆయన రెడీగా ఉండే దేవుడు అని అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. అంతేనా సురేష్ గారు? దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, అంటే
ఎప్పుడు నీకు అవసరం అంటే అప్పుడు ఆయన వెనువెంటనే వచ్చి నీకు సహాయం చేసి నీ ఆపదలన్నిటి నుండి కూడా విడిపించే దేవుడు ఆయన. గుర్తుపట్టారా? ఎంత గొప్ప దేవుడో గుర్తుపట్టారా? అంటే ఈ మాట అన్నా కూడా అదే అర్థం వస్తుంది, కానీ ఇంకా బాగుందని అనిపించింది నాకు ఈ మాట. అంటే నీకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ కూడా నీకు తోడయుండి, నువ్వు కేక వేస్తే నీకు తోడయుండి నీకు వచ్చి సహాయం చేసే దేవుడు అనే విషయాన్ని మనం చూడవచ్చు. చూడండి నాన్న, యెషయా పుస్తకంలో 40 అధ్యాయం 28 నుంచి చదువునానా 31 వరకు చదవచ్చు. యెషయా పుస్తకం 40 అధ్యాయం 28 నుంచి 31 వరకు చదవచ్చు. నీకు తెలియలేదా? నీవు వినలేదా? నువ్వు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా, భూదిగంతములను సృష్టించినటువంటి యెహోవా నిత్యుడగు దేవుడు. నెంబర్ 1 ఆయన దేవుడు. ఆయన సొమ్మసిల్లడు అలయడు. ఇప్పుడు చూసారా, ఆయన ఎలాంటి వాడు తెలుసా? ఆయన యుద్ధాలు చేసి సొమ్మసిల్లిపోయేవాడు కాదు, ఆయన అలిసిపోయేవాడు కాదు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. ఆయన జ్ఞానాన్ని శోధించడం అసాధ్యము. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగునగాక. సొమ్మసిల్లిన వానికి బలపరిచి సహాయం చేసే దేవుడు ఆయన. చూసారా, మనకొక సహాయం ఉందంటున్నాడు హిజ్కియా. మనకు కూడా ఒక మంచి సహాయకుడైన దేవుడు ఉన్నాడు. ఆయన నరమాంసములు కలిగినటువంటి దేవుడు కాదు, ఆయన ఆత్మస్వరూపి. దేవునికి మహిమ కలుగునుగాక. కంటిన్యూ చేయనా. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయన. చూసారా, యుద్ధం చేసేటప్పుడు నీ శ్రమల్లో నీకు శక్తినిచ్చి నీ దేహానికి బలాన్ని ఇచ్చేవాడు కూడా ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు. బాలురందరూ కూడా సొమ్మసిల్లిపోతారు, అలిసిపోతారు. యవనస్తులు తప్పక త్రుటిల్లిపోతారు. యెహోవా కొరకు ఎదురు చూచేవాళ్ళు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోవుదురు. చూసారా, ఏమంటే పక్షిరాజు యవ్వనం వలె వారి బలం నూతన పరచబడింది అంటే. ఏమండి, మీరు చూస్తున్నారుగా నా జీవితాన్ని. ఎన్ని ప్రాణాపాయ స్థితుల్లో గమనించారా? కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు పక్షిరాజు యవ్వనం వలె ఆయన మన బలహీనతల్లో బలపరిచి మనల్ని ఆదరించి నడిపించేవాడు. కనీసం యవనస్తులైనా బలహీనపడతారేమో కానీ చూడండి, యవనస్తులకి చిన్నపిల్లలకి 2-3 రోజులు నిద్ర లేదనుకోండి, ఎట్టుంటారు చెప్పండి? అల్లాడిపోతారు, నీరసం అయిపోయి ఏలగల పడతారు. యెహోవా యందు నమ్మకం ఉంచిన వాళ్ళంట ఎన్నడూ బలహీనులు కాలేరంటండి. ఏం చేద్దాం చెప్పండి? వాళ్ళకి ఎప్పటికప్పుడు నూతన బలం బాడీకి వచ్చేస్తుందంట. సురేష్ అయ్య గారు, ఇక్కడి నుంచి వైజాగ్ ఏంటి, బెంగళూరు అయినా కారేసుకెళ్ళిపోవచ్చు. అది కదా, ఎందుకని మనకు నూతన బలాన్ని ఇచ్చేది మనకు దేవుడు. మనకు ఆపదలో మనకు సహాయం చేసే దేవుడు. మన విరోధులందరి చేతుల నుంచి, మన ఆపదలన్నింటిలో నుంచి మనలను కాపాడి రక్షించేది దేవాది దేవుడు. ఎవరున్నారండి ఈ రోజుల్లో అలాంటి నమ్మదగిన దేవుడు? ఎవరున్నారు చెప్పండి? ఈ రోజున 46వ కీర్తన ఎంత చక్కటి కీర్తన అంటే, మనందరికీ ఆశ్రయదుర్గం, నమ్మదగిన దేవుడు. ఆ మొదటి వచనంలో 3 గుణాలు నేర్చుకునేపాటికి మనకి ఇప్పటికి లాస్ట్ సెక్షన్, ఈ సెక్షను 2 సెక్షన్లు పట్టింది. మరి 11 వచనాలు ఎప్పుడు నేర్చుకోవాలా? అంటే ఎంత చక్కటి లోతైన అనుభవం కలిగినటువంటి కీర్తన చూడండి. నిజంగా ఈ కీర్తన నేను ధ్యానం చేసేటప్పుడు నిన్న మధ్యాహ్నం నా ప్రాణం ఉల్లసించిపోయింది. ప్రభా, మా జీవితానికి సరిపడిన వాక్యాలు మాకు అందిస్తున్నావు నాయన, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలనని నేనైతే పరవశించిపోయానండి, ఆనందించిపోయాను. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ శుద్ధీకరణ కూటల్లో ఇప్పుడు మనందరం కూడా ఈ శుద్ధీకరణ కూటల్లో ఒక చక్కటి
తీర్మానం చేసుకొని మనసును నిబ్బరం చేసుకొని ఆ రోజున మన పితరులు దేవుని మీద ఎలా ఆధారపడ్డారో ఆయన ఆశ్రయంగా చేసుకొని ఆయన దుర్గంగా చేసుకొని ఆయన వలన బలం పొంది ఆయన సహాయం చేత శత్రువుల్ని ఎలా జయించారో మనం కూడా జయించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హిజ్కియా తన జీవితంలో నమ్మదగిన దేవుని మీద తన మనసు పెట్టి ఆయన్ని సంతోషపెట్టే జీవితం చేసినప్పుడు తన ప్రజల మీదకి తన దేశం మీదకి శత్రువులు వచ్చినప్పుడు హిజ్కియా మొట్టమొదట ఆ పత్రిక తీసుకొని దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని మందిరంలో ప్రార్థన చేయటం మొదలు పెడుతున్నాడు. ప్రభా, మమ్మల్ని కాపాడే దేవుడు నువ్వే. నేను చెప్తున్నాను బిడ్డలారా, మన పితరులు మొట్టమొదట దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుడు ఆయన మందిరావరణంలో కూర్చొని ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ప్రభా, ప్రార్థించినప్పుడు ఆయన నీకు సమీపంగా ఉండే దేవుడు, ఆయన నీ ప్రార్థన ఆలకించే దేవుడు, నీ శత్రువులందరి చేతిలో నుంచి నీ కలిగిన శాపాల నుండి నిన్ను నమ్మదగిన దేవుడిగా విడిపించేవాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సత్యాన్ని ఈరోజు మనందరం కూడా గుర్తుపట్టాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మొదట నీ మీద ఆధారపడే కృపనిమ్మని ప్రార్థన చేద్దాం. మనం మనుషుల మీద ఆధారపడద్దు నాన్న. నీ సమస్యలు, నీ ఇంటిలో సమస్యలు, నీ బిడ్డల సమస్యలు, నీ బ్రతుకుల యొక్క సమస్యలు అన్నిటిలో కూడా మొట్టమొదట ఇదిగో ప్రార్థించినప్పుడు ఆయన నీకు తోడై ఉండి నీకు సహాయం చేసే దేవుడు, నీ ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయన గనుక ఆశ్రయంగా చేసుకొని ఈ 3 కార్యాలు నీ జీవితంలో గనుక నువ్వు చేయగలిగితే దేవుడు నీ జీవితంలో నమ్మదగినవాడు, ఆయన తన కృపను అనుగ్రహించేవాడు, ఆయన విస్తారమైన కనికరము చేత మన ప్రార్థన ఆలకించేవాడు. బిడ్డ, నీకు ఎన్నో ఆపదలు, మనిషి అన్న తర్వాత మనకి ఎన్నో ఆపదలు వస్తాయి. ప్రాణాపాయ స్థితి వస్తుంది, దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది, నిట్టూర్పు కలుగుతుంది. బిడ్డలారా, ఈరోజు మనందరం కూడా దేవుని పాదాలు పట్టుకొని బతిలాడదాం. శ్రమలు కలుగుతాయి, ఆపదలు కలుగుతాయి, ఆందోళన కలుగుతుంది, బలహీనమైపోతావు, భయంతో బాధపడతావు, దిగులు పడతావు, కన్నీరు కారుస్తావు, ఇరుకున పడిపోతావు. ఏ పరిస్థితుల్లో నువ్వున్నా దేవాది దేవుడు నమ్మదగినవాడు, ఆయన నిన్ను నన్ను కాపాడగలిగినవాడు. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు రాత్రి నీ వాక్కును పంపి మాతో మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ శుద్ధీకరణ కూటాల్లో మొట్టమొదట నీ మీద ఆధారపడి నీకు నచ్చినట్లుగా మేము నిన్ను ఆశ్రయించి నిన్ను బలముగా చేసుకొని నీ సహాయం మీద ఆధారపడినప్పుడు మా శత్రువుల బలం నుండి, మా అనారోగ్యాల నుంచి, మా శాపాల నుంచి విడిపించే దేవుడు నాన్న, కాపాడే దేవుడు. ఈరోజు రాత్రి మమ్మల్ని పరిశుద్ధపరిచి శుద్ధీకరించి నీతిమంతులుగా మార్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొందినాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే విశ్వాసమును అనుగ్రహించి జయమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు.